హలో అండి. ఎవరైనా కొత్త కారు కొంటే మొదటి ప్రయాణం ఎక్కడికి వెళ్తారు? గుడికే కదా! అయితే జపాన్‌లో మేము కూడా కొత్త కారు తీసుకున్నామండి. మా మొదటి ప్రయాణం మేము కూడా గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. అయితే ఈ జపాన్‌లో నాకు తెలిసినంత వరకు హిందూ టెంపుల్స్ అయితే ఏవీ లేవు. మా ఇంటి దగ్గరలో జపనీస్ ఫేమస్ టెంపుల్ ఒకటుందండి. అది బుద్ధుడి టెంపుల్. ఈ టెంపుల్ లోపలికి వచ్చే వరకు మాకు అస్సలు తెలీదండి. ఇక్కడ మన హిందూ దేవుళ్ళు కూడా ఉంటారని. ఇంకా చూసుకోండి, మా సంతోషానికైతే అస్సలు అవధులు లేవు. ఇక్కడ గుహ లోపల కొందరు దేవుళ్ళ విగ్రహాలైతే ఉన్నాయండి. నేను మొత్తం లోపలికి వెళ్ళలేను కాబట్టి నా ఫోన్ని జూమ్ చేసి చూపిస్తాను. మీరు సరిగ్గా గమనిస్తే మీకు బ్రహ్మదేవుడి విగ్రహం ఒకటి కనిపిస్తుంది ఇక్కడ. బ్రహ్మదేవుడిని మన హిందూ మతంలోనే కాదండి, బౌద్ధ మతంలో కూడా మొక్కుతారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఇంకొక విషయం ఏమిటంటే జపనీస్ కూడా ఈ దేవుడిని మొక్కుతారంట. అయితే జపనీస్ భాషలో బ్రహ్మదేవుడిని బాంటెన్ అని పిలుస్తారంట. ఇప్పుడు మీకు కనిపిస్తున్నారు కదండి, ఈ దేవత ఎవరో గమనించారా? ఎవరో కాదండి, మన లక్ష్మీదేవి. ఎప్పుడైతే బౌద్ధ మతం జపాన్ అంతటా వ్యాపించిందో అప్పటి నుంచి ఈ జపనీస్ కూడా లక్ష్మీదేవిని ఆరాధించడం మొదలుపెట్టారండి. అయితే వీళ్ళు లక్ష్మీదేవికి పెట్టుకున్న పేరేంటంటే కిచి జోటెన్. జపాన్లో టోక్యో సిటీలో లక్ష్మీదేవి పేరు పైన ఒక సిటీ ఉందండి. ఆ సిటీ పేరు ముషాషినో సిటీ. ఇంతకీ ఈ దేవత ఎవరో చెప్పలేదు కదండి, సరస్వతి దేవి. ఈ జపాన్ వాళ్ళు బెంజైటెన్ అనే పేరుతో ఆరాధిస్తారు. ఇక్కడ చూస్తున్నారా, మన స్వస్తిక సింబల్ ఉందండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. స్వస్తిక సింబల్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఈ స్వస్తిక సింబల్ని మన హిందూ మతంలోనే కాదండి, బౌద్ధ మతంలో కూడా ఆరాధిస్తారంట. అలాగే జైనిజంలో కూడా ఆరాధిస్తారంట. ఇంతకీ ఈ టెంపుల్ పేరు ఏంటో మీకు చెప్పలే కదండి, ఓయా టెంపుల్. ఈ టెంపుల్ని ఓయా కనన్ అంటారు. పూర్వకాలంలో మనుషులు అందరూ బాధపడుతుంటే ఒక దేవత వాళ్ళని చూసి పరితపిస్తూ ఉండేదంటండి. వాళ్ళకి ఎలాంటి సాయం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు బుద్ధుడు ఈ దేవతకి 1000 చేతులు, అలాగే 1000 కన్నులు, అలాగే 11 తలలు ఇచ్చారని నమ్మకం వీళ్ళది. అప్పటి నుంచి ఈ దేవత మనుషులకు ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకునేదంటండి. ఈ దేవతని కొందరు దేవతగా ఆరాధిస్తారు, అలాగే కొందరు దేవుడిగా ఆరాధిస్తారు. ఒక్కో దేశంలో ఒక్కో పేరుగా పిలుచుకుంటారు. ఈ దేవతని జపాన్లో కన్నన్ దేవతగా పిలుస్తారు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.